పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. ఇటీవల కాలంలో తెలుగు రాజకీయాల్లో, ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఒక విషయం మీద ప్రధానంగా చర్చ నడుస్తుంది. అదేంటంటే, నాగబాబు గారు ఇప్పుడు ఏపీ క్యాబినెట్లోకి వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు, కేంద్ర మంత్రి కాబోతున్నారు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇది నిజమా కాదా? ఆయన జాతక రీత్యా ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కృష్ణసూది గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుంది పొలిటికల్గా. ఆయన శని వదిలిపోతున్నాడు ఆయన దాంట్లో. ఆయన ఇంకా గ్రాఫ్ కూడా పెరిగే అవకాశం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆయన దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా మారతారని చెప్పొచ్చు. సో అది పరిశ్రమకు లింక్ పెట్టాలి. ఆయన రంగం మారారనుకోండి. ఇప్పుడు ఆయన రాజకీయ రంగం ఇప్పుడు ఆయన సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళిపోయారు. దానివల్ల కాన్సన్ట్రేషన్ అంతా కూడా పబ్లిక్ మీద, పాలిటిక్స్ మీదే ఉంది. ఆయన సో ఆయన అలా చూడాలంటారు, అలా పొలిటికల్ యాంగిల్లో ఇప్పుడు చూడాలి. ఎన్టీ రామారావు ఉన్నారండి ఒక స్టేజ్లో. ఆయన ఆ రోజుల్లో ఆయన తీసుకుని నేను సినిమా రంగం నుంచి హఠాత్తుగా రాజకీయ రంగంలోకి వచ్చాడు. 9 నెలల్లో పార్టీ పెట్టడం అయిపోయింది, అధికారంలోకి రావడం కూడా గడిచిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కూడా ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నం చేసినా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ నాయకుడిగా మార్చినటువంటి పరిస్థితులు, గ్రహగతులు అని చెప్పచ్చు. ఇవాళ వరకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు, 2 చోట్ల నుంచి ఓడిపోయారు. ఆయన పార్టీకి ఒక సీటు కూడా రాలేదు. అలానే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కీలకమైన నేతగా ఉండాలని ప్రయత్నం చేశారు. ఆయన మొదటి నుంచి కూడా ఒక ఎజెండాతో ఉన్నారు. ఈ రకమైనటువంటి రాజకీయ వర్గాన్ని మనం దూరం పెట్టాలి. ఆ పర్టికులర్గా ఆ నినాదంతోనే మాట్లాడుకుంటూ వచ్చారు. రాజకీయ వరవని తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి, ప్రశ్నించాలనే నినాదంతో ఆయన వచ్చారు. సక్సెస్ అయ్యారు. ఇవాళ సక్సెస్ అయ్యారు. అంటే రెండు ఎలక్షన్స్ పాటు ఆయన వేచి చూడాల్సి వచ్చింది. ఇవాళ ఏంటంటే ఆయన జాతకంలో ఆయనకి ఏళ్ళు నడిచినంత కాలం ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా ఓడిపోయాడు. లేదా రకరకాల పేర్లతో పిలిచారు. ఎందుకు? ఆయనతో స్థాయికి తగిన వ్యక్తులు కూడా ఎన్నో రకాలుగా విమర్శించారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన వాళ్ళే పొగుడుతున్నారు. ఏమంటున్నారు? 100% ఫలితం ఈ ఒక్కళ్ళకి రాజకీయాల్లో ఇది ఎవరికి జరగంది. ఎంత పోటీ చేసిన ప్రతి చోట విజయం సాధించారంటే 100% సక్సెస్ రేట్ ఎవరికి రాలేదు. అది ఆయన వల్లే సాధ్యపడింది. స్వయంగా మోడీ గారే ఆయన పొగుడుతున్నారు. ఆయన ఎప్పుడు ఏ అపాయింట్మెంట్ అడిగినా నేరుగా సెంట్రల్ మినిస్టర్స్ వెంటనే నిమిషాల్లో ఇచ్చేస్తున్నారు. ఆయన కనుక ప్రయత్నం చేస్తే, లేదంటే కొంచెం తన పందాన్ని మార్చుకోగనక సెంట్రల్ రాజకీయాల మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దేశంలో ప్రముఖమైన నేతగా ఎదుగుతారు. ఇక్కడ ఇంకొక చర్చ కూడా ఒకటి నడుస్తుంది గురువుగారు. ఇది సినీ పరిశ్రమకు సంబంధించింది కాకపోయినా రాజకీయ పరంగా చూసినా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారు అనే ఒక చర్చ నడుస్తుంది. ఆ పరిస్థితి ఏమన్నా ఉంది ఆయన జాతక రీత్యా? నాగబాబు గారు రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తున్నారు కాబట్టి ఆయన ఇటు వస్తే ఆయన అటు వెళ్తారు అనేది అది మీరే మొదటిసారి అంటున్నారు. అతను నిజంగా అయితే మటుకు ఆయన జాతకం ప్రకారం రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఫలితం వచ్చేసి 10% అయితే, అదే దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఆయన 100% విజయవంతం అవుతారు. ఇప్పుడు ఏదో 21 గెలిచారంటున్నారు. కానీ ఏంటంటే దేశ రాజకీయాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన యొక్క చరిష్మా కానివ్వండి, ఆయన యొక్క కృషి కానివ్వండి, జనామోదం పొందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అంటే దేశస్థాయి వ్యక్తి జాతకం. మేము వ్యక్తిగత జాతకాలు చూసేటప్పుడు ఒక వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడా, ఎంపీ అవుతాడా, దానికి కొన్ని యోగాలు ఉన్నాయి. నేను కొంతమందికి చెప్పాను కూడా. మీరు చాలా మంది రాజకీయ నాయకులు మీరు అసలు ఎంపీ అవ్వరండి అని చెప్పాను డైరెక్ట్. ఇవాళకి కవల ఆ వ్యక్తి 2004 ఎలక్షన్లో నా దగ్గరకు వచ్చాడు. మీకు ఎంపీ అయ్యే యోగం లేదు, ఇవాళకి కవల. భవిష్యత్తులో కొన్ని దశలు మారినప్పుడు మార్పులతో వచ్చే అవకాశం రావచ్చేమో గారండి, ఇవాళకి అవ్వలేదు. ఎందుకు అంటే ఆ వ్యక్తి జాతకంలో దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి సార్. కొన్ని గ్రహాలు కొన్ని పాయింట్స్, అరేబియన్ పాయింట్స్ అంటాం, లేదంటే వచ్చేసి సహమ్స్ అంటాం. ఆ సహమ్స్ మీద బిందువులు తీసుకుంటాం. ఆ బిందువుల యొక్క ప్రభావం ఏంటంటే ఆ వ్యక్తి దేశ రాజకీయాల, రాష్ట్ర రాజకీయాల, ఎమ్మెల్యే అవుతాడా, ఎమ్మెల్సీ అవుతాడా, లేదు నామినేటెడ్ పొజిషన్స్ జిల్లా స్థాయిలో ఉండేటువంటి యోగాలు కానివ్వండి, లేదా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి కొన్ని కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ వాటిని సూచించవచ్చు మనం. వాటి ప్రకారం వచ్చేసి ఈ వ్యక్తి ఈ హోదా పొందుతాడని చెప్పచ్చు. దాని వరకు అవకాశం ఉంటుంది. అది దాని ప్రకారం ఏంటంటే సెంట్రల్ జాతకంలో పవన్ కళ్యాణ్ గారిది ఒక అఖండ యోగం ఉన్న జాతకం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి పివి నరసింహారావు మాత్రమే ప్రధానమంత్రి అయ్యారు. 3 ప్రధానమంత్రుల దగ్గర పనిచేసి కొన్ని రాజకీయపరమైన పరిస్థితుల్లో ఆయన అనివార్య పరిస్థితుల్లో ప్రధానమంత్రి అయ్యాడు. కొన్ని కనుక పవన్ కళ్యాణ్ గారు అలా కనుక తన జీవితాన్ని కనుక మలుచుకున్నట్లయితే ఒకనొక రోజు ఆయన అత్యున్నత స్థానం కూడా చేర్చుకుంటారు. సో పివి నరసింహారావు గారు ఎక్కడైతే ఆయన మినిస్టర్గా పనిచేస్తూ ప్రైమ్ మినిస్టర్స్ దగ్గర నుంచి రాజకీయాలన్నింటినీ కూడా అవపోసన పెట్టారు, అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దేశ రాజకీయాలకు సంబంధించి ఆ విధంగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తారండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓర్పు కావాలి. ఫస్ట్ ఆయనకి ఆల్రెడీ ఇది ఉంది. ఎందుకంటే 2 టర్మ్స్ ఆయన ఆల్రెడీ ఎక్కడ కూడా పవర్లోకి రాలేదు. సో 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు 3వ సారి గెలిచారు.
100% స్ట్రైక్ ఓర్పు అయితే ఉంది. కానీ దానికి సంబంధించిన దాని కాల పరీక్ష ఓకే అప్పటికున్న దేశకాల పరిస్థితులు కానీ ఇప్పుడు ఎందుకంటే ఇవాళ మీరు గమనిస్తే ఇప్పుడు దేశ రాజకీయ ముఖచిత్రం మారేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దాంట్లో ఆయన కీలకమైన హోదాకి వెళ్తారు. ఎందుకంటే కొన్ని యోగం కలిసి రావాలి, కాలం కూడా కలిసి రావాలి. ఇప్పుడు మీకు భవిష్యత్తులో జరిగే జోత అసలు వాళ్ళు ఊహించరు. కొంతమంది దేవగౌడ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అవుతారని వాళ్ళు ఎప్పుడో అనుకోని ఉండరు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ అనూహ్యమైన పరిణామాలు ఐకే గుజరాల్ కానీ దేవగౌడ గారు కానీ ప్రధానమంత్రులు అయి కూర్చున్నారు. అలానే పివి నరసింహారావు గారు అనుకోని పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి కావడం జరిగింది. ఇలాంటి అనూహ్యమైన పరిస్థితులు ఆయనకు దోహదపడతాయి ఎదగడానికి. సో నాగబాబు గారు ఆయన ఇప్పుడు కొత్తగా ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు, మంత్రివర్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటివరకు ఆయన సినీ నిర్మాతగా నటుడుగా సక్సెస్ అయ్యారు. నా దృష్టిలో నాగబాబు గారిది షాడో చాట్ అండి. ఒక వ్యక్తి నీడలోనే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే అన్నయ్య చిరంజీవి గారు కానీ అదే నీడ తప్పితే ఆయనకు అనేది ఇప్పుడు చంద్రుడు లాంటి జాతకం స్వయం ప్రకాశం కాదని చెప్పచ్చు. సో అంటే సపోర్టింగ్ గానే ఆయన ఇప్పుడు కూడా ఉండబోతున్నారు రాజకీయాలు. అంటే సినిమాల్లో అన్న సపోర్ట్ తో ఎలా ఉన్నారో ఇప్పుడు రాజకీయాల్లో తమ్ముడు సపోర్ట్ తో అలా ఉంటారు. 100%. సో ఆయన జాతకం కూడా బాగుంది రాజకీయ పర్వాలేదు. ఇప్పుడు యోగం వేరు, అదే ఒక రకమైనటువంటి ఒక పెద్ద స్థాయి జాతకం అనుకోండి, యోగం వస్తుంది అనుకోండి, దానికి చెప్పచ్చు. ఇది ఏంటంటే కొన్ని ఈక్వేషన్స్ కలిసి కొంతకాలం పదవి యోగం ఉంటుంది. అది పరిపూర్ణమైన యోగం కింద అయితే చెప్పలేము. అలాంటి యోగం నాగబాబు గారిది. పరిపూర్ణమైన యోగం కింద చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారిది రాజకీయంగా పరిపూర్ణమైన యోగం. కాకపోతే ఆయన నీడలో ఆయన రాజకీయాల్లో నడుస్తారు. థ్యాంక్ యూ. నమస్తే.